హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి శుక్రవారం రోజు వీడియో అండి. ఇక్కడైతే పూజ అయితే ఇలాగ కంప్లీట్ చేశాను. నిమ్మకాయ దండ కూడా వేస్తా కాబట్టి పూజ అయితే చేసి హారతి కూడా ఇచ్చేసి ధూపం వేశాను. శుక్రవారం రోజు పూజ రొటీను. స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి తొందరగానే స్నానం చేసేసి పూజ అయితే చేసేస్తున్నా. పూజ అయితే ఇక్కడ కంప్లీట్ చేశాయి. ఈరోజు పిల్లలకు కూడా స్కూల్ లేదన్నమాట. ఈరోజు ఏమో ఉండింది, స్కూల్ లేదు. ఇక్కడైతే పావు బాజీ చేస్తున్నా. ఈరోజు ఏదన్నా వెరైటీస్ చేయమంటే పావు బాజీ చేస్తున్నా. పావు బాజీకి కూరగాయలు అవన్నీ ఇలా కట్ చేసా. ముందు ఇది చేస్తే నాకు వంట అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి నా కోడలు వీడియో తీస్తాను, ఒకసారి వినండి. నువ్వు కూర కనిపిస్తున్నారు కానీ కూర మొత్తం పైకి కనిపించట్లేదు. కాల్ వస్తుంది. ఏం కూర? ఏం కూర? పావు బజ్జీ. మరి పావు బజ్జీ ఏది? బజ్జీ ఏది? ఎవరి కోసం? తింటా నేను కూడా. ఎవరు అన్నారు? సైతక్కనా? మొత్తం కనిపిస్తుంది. పావు బజ్జీ కనిపిస్తుంది, నువ్వు కనిపిస్తున్నావు, కారం కనిపిస్తుంది, బొగాని కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తుంది. గిన్నెలు కూడా కనిపిస్తున్నాయి. నేను ఊపిస్తే ఎందుకు నువ్వు చిన్నగా అనిపిస్తున్నావు, పెద్ద ఉన్నావు కానీ వీడియోలో చిన్నగా అనిపిస్తున్నావు, బయట ఏమో పెద్దగా అనిపిస్తున్నావు. అట్లనే కనిపిస్తుంది. మరి ఫోన్ చిన్నగా లేదా? ఫోన్ చిన్నగా ఉన్న తర్వాత చిన్నగా కనిపిస్తుంది. ఆల్రెడీ చాలాసార్లు నేను చూపించాను పావు బజ్జీ రెసిపీ. కూరగాయలు అవన్నీ కట్ చేసి ఉడికించి పువ్వు పెట్టి అలా పావు తీసుకొచ్చి, మహారాష్ట్ర సైడు చాలా స్పెషల్ అది. మా ఇంట్లో చాలా అందరికి ఇష్టం, అందుకనే చేశాను. అందరు తినేసాము. మా ఆడపడుచు కొడుకు కోడలు ఉన్నారు కదా, వాళ్ళని కూడా తినడానికి పిలిచాను. మా అన్న వదిన కూడా వచ్చారు, వాళ్ళకు కూడా పిలిచాను అనమాట. అందరూ తినేసి ఆ రోజు ఈవినింగ్ వరకు ఇక్కడే ఉన్నారు అందరూ. ఇది వచ్చేసి నైట్ ముందు వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా, అది ఎడిట్ చేస్తున్నా అనమాట నైట్కి వచ్చేసి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. నెక్స్ట్ డేకి జొన్న రొట్టెలు ఏమన్నా పిల్లలు తినడానికి బద్ధకం కదా, తినాలంటే వాళ్ళకి చాలా ఇది. రొట్టెలు తినాలంటే పిల్లలు తినని వాళ్ళు ఇలా చేసి పెడితే బాగా తినేస్తారు అన్నమాట. ఇలాగ గోధుమ పిండి, జొన్న పిండి, శనగపిండి 3 పిండిలు కలిపి మళ్ళీ కారం, ఉప్పు, పసుపు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, మళ్ళీ జీలకర్ర, కొంచెం ఒక 4-5 ఉల్లిపాయలు అందులో మిక్సీకి పట్టేసి పిండిలో బాగా కలిపేసి పాలకూర వేయాలి. పాలకూర హెల్త్కి చాలా మంచిది కదా. పాలకూర వేసి అందులో కలిపేసి పిండి చపాతీ పిండిలాగా నానబెట్టేసి ఇలా చపాతీలాగా ఒత్తుకొని కాల్చేయాలి. కొంచెం పైన నువ్వులు చల్లితే టేస్ట్గా బాగుంటాయి. ఇవి వచ్చేసి బయట చాలా రేట్కి అమ్ముతారు మహారాష్ట్ర సైడ్ అయితే. ఇది కూడా దపాటీలానే అంటాం మేమైతే. ఇవి పెరుగుతోటి తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవైతే తింటారనమాట. జొన్న రొట్టెలు బద్దకిస్తే కానీ ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈరోజుకైతే ఇదే వంటకం. ఈరోజు ప్రదోష పూజ అన్నమాట. ఈరోజైతే ఉపవాసం.
నైట్ మళ్ళీ పూజ అది చేయాలి. పూజ కూడా చాలాసార్లు చూపించాను నేను. పూజ కూడా ఏం షూట్ చేయలేదు. ఇది వచ్చేసి స్టాండ్ తెప్పించాను. మెయిన్ నాకు బట్టలు ఆరేయడానికి స్టాండ్కి ఆరేయడానికి చాలా కష్టం అవుతుంది కదా, అందుకనే ఇక్కడ ఒక స్టాండ్ తెప్పించా బట్టలు ఆరేయడానికి. ఫ్లిప్కార్ట్లో 1300 అలాగ పడింది. ఇందులోనే ఆరేసాను అనమాట. అంది ఇక్కడేస్తే పిట్టలు కూడా మళ్ళీ వర్షాకాలంలో కూడా మొత్తం తడిచిపోతాయి కదా, అందుకనేసి ఇదైతే బాగా సరిపోతుంది. మొత్తం బట్టలు అవన్నీ పడుతున్నాయి. కొన్ని సారీస్ అవన్నీ బయట వేసుకోవచ్చు అలాగా. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. Never the same, never equal. దానికి 2 డేస్కి ఏం షూట్ చేయలేదు. దాని తర్వాత ఇంకొక రోజు పున్నమి, నిన్న పున్నమి కదా, ఈరోజు వచ్చేసి నేను ఎడిట్ చేసేది మంగళవారం రోజు అనమాట. సోమవారం అయితే మండే రోజు, సోమవారం రోజు పున్నమి కదా, వట సావిత్రి పౌర్ణమి ఎవరు చేస్తారు చెప్పండి. వట సావిత్రి పౌర్ణమి రోజు భర్త కోసం చేసే పూజ సావిత్రీదేవి చేసింది కదా. చెట్టుకి, మర్రి చెట్టుకి పూజ చేసి దారం చుట్టుతారు కదా, అదే పూజ అన్నమాట. దానికి నైవేద్యం బొబ్బట్లు అంటే పప్పు పోలేలు, కొంచెం నైవేద్యం మట్టికే వేసి చేశాను. ఇవన్నీ సామాగ్రి తీసుకెళ్ళడానికి. ఇక్కడ వచ్చేసి చాక్లెట్లు చుట్టూ తవన్నటైట్ చుట్టేసి అవి ఒక్కొక్కటి వేయడానికి, పసుపు కుంకుమ, మళ్ళీ అగరబత్తులు, ఒక చెంబు నీళ్లు పోయడానికి, హారతి ఇవ్వడానికి ఒకటి, మళ్ళీ నైవేద్యం పెట్టడానికి ఒక ప్లేటు, మళ్ళీ నెయ్యి ఒత్తులు, ఆయిల్ ఒత్తులు, ఒకటి దారం ఉండ చుట్టడానికి, కొన్ని గ్రీన్ కలర్ గాజులు పెడతారు, గాజులు, మళ్ళీ ఒడి బియ్యం పోయడానికి 2 కొబ్బరి గుండ్లు, మళ్ళీ అందులో గోధుమలు, ఇవి ఒడి బియ్యం పోస్తారనమాట. అక్కడ ఒడి నింపుతారు, గోధుమలతోటి ఒడి నింపుతారు. ఇక్కడ వచ్చేసి కొంచెం పప్పు వేసాను, నైవేద్యం మట్టుకు పప్పు వేసి ఇలాగా చిన్న చిన్నవి అప్పల్లాగా చేసేస్తున్నా, బొబ్బట్లు లాగా, అదే పప్పు పోలేలాగానే చిన్నగా చేస్తారు. నైవేద్యం మట్టుకు అన్నం, మరి కొంచెం కర్రీ, ఇది అప్పల్లాగా చేశాను. మళ్ళీ వంటకు వచ్చేసి పిల్లలకి లంచ్కి లేట్ అవుతుంది కదా, వాళ్ళు లంచ్ తినేస్తే నైవేద్యానికి ఎంగిల్ అవుతుంది అనేసి నైవేద్యం వేరేగా వండాను. మళ్ళీ వాళ్ళకి వంట దొండకాయ ఫ్రై, రైస్ వండేసి వాళ్ళకి లంచ్ కూడా ఇచ్చేసి వచ్చాను. గుడికి అయితే వెళ్ళాలన్నమాట. ఇప్పుడు పొద్దునైతే క్లీనింగ్ అదంతా కంప్లీట్ చేసుకొని తల స్నానం చేసేసి ఇల్లు కూడా తుడిచేసి పూజ అయితే చేసి తల స్నానం చేసేసి వంట స్టార్ట్ చేశాను. వంటకి స్టార్ట్ చేసి మళ్ళీ ఇది ఎంత చేసి వాళ్ళకి లంచ్ కూడా ఇచ్చేసి మళ్ళీ గుడికి వెళ్ళాను అనమాట. గుడి అయితే కొంచెం ఈసారి దూరమే, ఆటోలో వెళ్ళాము. మేము ఉన్నదానికి కొంచెం దూరంలోనే ఉంది. అందరం కలిసి వెళ్ళామన్నమాట, నేను, మా వదిన, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. ఇక్కడైతే నైవేద్యం అయితే చేస్తున్నా. వెళ్ళి 12కి వెళ్ళాము.
3 అయిందనమాట మాకు రావడానికి. అంత టైం పట్టింది, అందుకనే లేట్ అవుతుంది అనేసి ముందు లంచ్ కూడా ఇచ్చేసి వంట కూడా సపరేట్గా చేసేసాం. మా అత్తమ్మ కూడా తినేశారు. నేనైతే ఫాస్టింగ్ కాబట్టి ఏం తినను, మళ్ళీ ఓన్లీ టీ తాగేసాను అంతే. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి నైవేద్యం కూడా రెడీ అయిపోయింది. ఇంట్లో కూడా దేవుని దగ్గర నైవేద్యం పెట్టేసి అన్నీ సామాగ్రి అన్నీ సర్దేసుకున్నాను. దీనికి ఒక మామిడికాయ కూడా కావాలి, 2 మామిడికాయలు కంపల్సరీగా. మామిడికాయలు ఒకటి పెట్టి ఒకటి అక్కడే పెట్టేసి ఒకటి ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి వచ్చి భార్య భర్త ఇద్దరు తింటారన్నమాట మామిడికాయ అయితే. మళ్ళీ తమలపాకులు, పువ్వులు, ఒక కొబ్బరికాయ, మళ్ళీ అక్కడ పెట్టడానికి ఒక 2 ఖర్జూరాలు, మళ్ళీ ఒకటి ఒక్క అక్కడ గౌరమ్మ చేయడానికి. ఈ మర్రి చెట్టు ఉండడం అయితే చాలా కష్టం ఇక్కడ దొరకడము. ఊర్లో అయితే దగ్గరలోనే ఉంటాయి కాబట్టి ఇక్కడైతే మర్రి చెట్టు ఇలాగ దొరకడం చాలా కష్టము. ఇదైతే ఒక గుడిలో ఇలాగ దొరికింది, కొంచెం దూరమే ఉండింది కానీ వెళ్ళామన్నమాట. అక్కడికైతే అందరం కలిసి వెళ్ళేసి ఇక్కడ పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాం. ఇలాగ అన్నీ ఒక ప్లేట్లో సర్దేసుకొని పెట్టేసుకున్నాం. గౌరమ్మ అయితే ఇలాగ చేసాము. ఒక ఆకులో గౌరమ్మ ఇలాగ చేసి ఖర్జూరాలు ఇలాగ పువ్వు పెట్టి పూజ చేసి ఇలాగ చెట్టుకి నీళ్లు పోసి పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత అవన్నీ పెట్టి దీపం పెట్టి బియ్యం పోసిన తర్వాత దారం తీసుకొని గాజు కట్టేసి చుట్లు వేయాలన్నమాట. 108 చుట్లు వేసి 108కి ఒక్కొక్క ఐటమ్ ఏదన్నా ఒక ఐటమ్ తీసుకోవాలి. పల్లీలు అన్న ఏదన్నా ఒకటి. నేను చాక్లెట్లు తీసుకున్నా, పిల్లలకి పంచేయడానికి వస్తుంది అనేసి పల్లీలు తీసుకోవచ్చు, ఏదన్నా తీసుకోవచ్చు. 108 సంఖ్య కోసం మాత్రమే. అలాగా తీసుకొని చుట్టూ వేసి అందరం కలిసి ఇలాగ చక్కగా పూజ చేసుకొని వచ్చామన్నమాట. భర్తకి ఆయుష్ పెరగడానికి, మళ్ళీ భర్త కోసం చేసే సావిత్రి దేవి చేసిన పూజ అన్నమాట ఇదైతే. ఇదిగోండి ఇలాగ చక్కగా పూజ చేసి దండం పెట్టుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయాము. 3 అయింది ఇంటికి వచ్చేసరికి. ఆల్రెడీ ఉపవాసం ఏం తినలేదు కాబట్టి వచ్చిన తర్వాత చపాతీకి పిండి అది తడిపి పెట్టాను కాబట్టి చపాతీ చేసేసా. వచ్చిన తర్వాత తినేసి గిన్నెలు అవన్నీ చాలా ఉన్నాయి. నేను పూజ ఉన్న రోజైతే ఇలాగ బట్టలు అవి మిషన్కి వేయను, గిన్నెలు అవన్నీ నైట్ కడిగేసుకున్నా. అలాగే పెట్టేసి వచ్చిన తర్వాత తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నా. ఇదండి ఇలా జరిగింది మా పూజ రొటీన్ అయితే. ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. ఓకే అండి, బాయ్ అండి.